చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మధులలిత. కడప హజ్ హౌస్ ను పునర్నిర్మాణం చేసి తిరిగి వినియోగంలోకి తీసుకువస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంపై టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ ఫైజాన్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఫిరోజ్లు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసిన ప్రకటన వల్ల ముస్లిం సోదరుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ ముస్లింల కోసం కడపలో హజ్ హౌస్ నిర్మాణాన్ని ప్రారంభిస్తే తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి కడప హజ్ హౌస్ ను నిర్లక్ష్యం చేసిందన్నారు. ఇప్పుడు మళ్లీ సీఎం చంద్రబాబు హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తానని సీఎం ప్రకటించడంపై షేక్ ఫైజాన్, ఫిరోజ్లు ఆనందం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని, అలాగే సంబంధిత మంత్రి, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి తగిన చర్యలు చేపడతామని షేక్ ఫైజాన్ అన్నారు. ఏటా లక్షల మంది రాష్ట్రం నుంచి మక్కాకు వెళ్లడానికి ముస్లింలు హజ్ యాత్ర చేపడతారన్నారు. విజయవాడ తర్వాత రాయలసీమలోని ఉమ్మడి 4 జిల్లాలకు కేంద్రంగా కడపలో హజ్ హౌస్ నిర్మించాలని 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం సంకల్పించింది. ఫలితంగా కడప శివారులోని చెన్నూరు వద్ద 40వ నంబర్ జాతీయ రహదారి పక్కన ₹28 కోట్ల వ్యయంతో 13 ఎకరాల్లో హజ్ హౌస్ ని నిర్మించారు. 2019 మార్చి 6న అప్పటి మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ కడప హజ్ హౌస్ ని ప్రారంభించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ నిర్మాణాన్ని అటకెక్కించింది. కరోనా సమయంలో ఏడాది పాటు హజ్ భవనాన్ని ఉపయోగించిన జిల్లా యంత్రాంగం అసలు లక్ష్యాన్ని మాత్రం విస్మరించింది. భవనం నిరుపయోగంగా మారడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ఫిరోజ్ అన్నారు. 2024లో మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆశలు పెట్టుకున్న ముస్లింలకు సీఎం చంద్రబాబు ఈ నెల 23న శుభవార్త చెప్పారని షేక్ ఫైజాన్, ఫిరోజ్లు తెలిపారు. కడప హజ్ హౌస్ వీలైనంత వినియోగంలోకి తెచ్చే విధంగా వేగవంతంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించినట్లు షేక్ ఫైజాన్, ఫిరోజ్లు చెప్పారు. హౌస్ ఎలాగైతే ఈ నిర్మాణాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి ప్రతి ఒక్క మైనార్టీలకి అందుబాటులో తెచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, ఈ ఎన్ఎండి ఫారూక్ గారికి, షరీఫ్ గారికి, మంత్రులకి, అలాగే ఈ హజ్ హౌస్ కొత్తగా ఎన్నుకబడినటువంటి హజ్ హౌస్ చైర్మన్ హసన్ బాషా గారు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ వీడియోలన్నీ చూపించి ఎంత త్వరగా ఇక్కడే అన్ని మైనార్టీల ప్రోగ్రాంలు, మైనార్టీల కార్యకలాపాలు ఏదైతే ఉన్నాయో ముస్లిం మైనార్టీలు చేసినటువంటి ఆఫీసులు కానివ్వండి, ముస్లిం మైనార్టీలకు కావాల్సినటువంటి సదుపాయాలను అన్నీ కూడా ఇక్కడ నుంచే చేసి ఈ కడప నగరానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క ఫెసిలిటీ కూడా ఈ హజ్ హౌస్ నుంచే చేరే విధంగా చేయాలని చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మంత్రి ఫారూక్ గారికి, షరీఫ్ గారికి, మన ఏదైతే అధికారులందరినీ కూడా కోరుకుంటూ ఈ వీడియోని అందరూ షేర్ చేయండి. అస్సలాము అలైకుం. పాటు తిరిగే వ్యక్తులు తప్ప అలాంటి వ్యక్తిని ప్రోత్సహించే భాషని హజ్ కమిటీ చైర్మన్గా ఇచ్చి ముస్లిం సమాజానికి నాశనం చేయడానికి ఇలాంటి పనికిరాని వాళ్ళందరినీ పెట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ దుస్థితికి ఈరోజు ఇది చూసిన తర్వాత అనిపిస్తుంది, నీకు 11 కాదు, ఆ 11 కూడా నీకు ఎక్కువే. రాబోయే రోజుల్లో నీకు కడపలో కూడా నీకు సినిమా సీట్లు వస్తాయని చెప్పి మాత్రం గట్టిగా చెప్పి ఇది మనం నమ్ముతున్నాం. స్థానికంగా ఉండి ఇక్కడ ఆయన ఆవేదన చెందుతున్నారు. ఆయన ఆవేదనని ఒకసారి ఆయన మాటలు कितने साल से करते हैं आप यहाँ? 1 बरस से करते हैं. 1 बरस से ऐसा लगे है भाई पूरा? कब से जी, उससे पहले 2018 के 7-8 साल से इधर से कोई भी आके उस पर कुछ ऑफिसर आ गया, बोर्ड चेयरमैन गया, कि मिनिस्टर गया, कुछ भी नहीं. क्या बोले रामदेव दास साहब है, मिनिस्टर साहब है? जी पहले जब किधर है वो हज हाउस किधर है? या कड़पे के बाजू का 5 किलोमीटर है. हज हाउस किधर है बोल के बोलते तो आप मुसलमानों के डिप्यूटी सीएम कैसा हो जाएगा नहीं मालूम. जी ये कितने किस्ते करके है पूरा? कितने साल? कितने 2019 में बनाए तेलुगुदेशम पार्टी ओपन करे. तेलुगुदेशम पार्टी ओपन करे. उसके बाद है ओपन करने के बाद कोई भी काम चलेगा. पावर भी चलेगा, पावर करंट में निकाल मस्जिद में भी काम चलता है. कोरोना के टाइम को यूज करके कोरोना छोड़वाते ही अब करंट की बिल बने नहीं. जी करंट बिल भी बने नहीं.
ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.